హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ వీడియోస్ వస్తలేవంటే మొన్న వీడియో తీసిన, ఎడిటింగ్ చేయాలి, ఎగ్జామ్స్ అవుతున్నాయి. అండ్ మా వినాయకుడు లంబోదరుడు పూజ అయిపోయింది, మధ్యాహ్నమే పూజ అయిపోయింది. చవితి నిన్న 4 గంటల నుంచి ఈరోజు 4 గంటల దాకా పూజ చేసేసినాం. ఆన్ టైంలో లడ్డు పెట్టేసినాం. ఇక వినాయక చవితి ఎందుకు చెప్తారు అంతా చెప్తా, ఒక వీడియోలో వేరే వీడియోలో చెప్తా. అన్నదానం ఎందుకు పెడతారు, ఎందుకు నిమజ్జనం చేస్తారు అంత స్టోరీ చెప్తా. ఇక వీడియోలు వస్తలేవు కదా, వినాయక చవితి రోజు ఏదో ఒక వీడియో అంటే పెట్టాలి కదా, విషయం చెప్దామని తెస్తామమ్మ బాక్సులు. అది పూజ చేస్తుందా, పూజ అయిపోయినాక తెద్దాం. అవుతుంది, పూజ అవుతున్నారా. మన గల్లీ పోదోలే మంచిగా పూజ చేస్తారు. ఫ్యాన్ తెస్తే అందరు వంటది ఇన్ని ఒక్క విషయం అయితే ఉంటే పాప మళ్ళీ తెలియదు, మాట్లాడతారు. పంతులు రాలేదా? అందరికి అయ్యలకే అమ్మలకి చెప్తున్నా, ఫాదర్స్ అండ్ మదర్స్ మీ కొడుకులని బయట పంపి నిమజ్జనం ఏమంటారు వినాయక చవితి పనులు ఉంటాయి కదా, బయట పంపిది గల్లీ లేదని చేస్తే కమ్యూనికేషన్, యూత్ని ఎంకరేజ్ చేయాలి. కమ్యూనికేషన్ బిల్ట్ అవుతుంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటుంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలని, సర్కిల్ పెరుగుతుంది, మెచ్యూరిటీ పెరుగుతుంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలని, కమ్యూనికేషన్ పెరుగుతుంది, సర్కిల్ పెరుగుతుంది. అసలు కథ ఏంది, ఏం నడుస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. బయట ఏం నడుస్తుంది, మనం ఏం నడిపేయాలి. ఇంట్లో కూర్చొని పెట్టుకుంటారు, రోడేమో చేసేసినట్టు. పంపేది బయట పంపేది ఖాళీ మా వాళ్ళు వచ్చేది గ్యాప్లా. అండ్ పొద్దుగాల అయితే చాలా కష్టమైంది వినాయకుడు రాని షెడ్లకి. 10-15 మంది దాకా వచ్చేది. అందులో మా నందాడు చాలా సపోర్ట్ చేసిండు, మా ప్రశాంత్ గారు వీళ్ళందరికీ వచ్చేది మంచిగా నీట్గా ఇప్పుడు తీసిన. ఇక ముందు మస్తు వీడియోలు వస్తాయి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.